అపోస్తల కార్యములు 16 అధ్యాయము, యాక్ట్స్ 16 చాప్టర్. పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేశారు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతట వారు మూసియాను దాటిపోయి త్రోయాకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనిచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగిన. పౌలు పరిచర్య చేస్తున్నప్పుడు పౌలు ఎక్కడ కూడా ఆగేవాడు కాదు. తన పరిచర్య చేస్తూ తను అలా వెళ్తూనే ఉండేవాడు. అలా వెళ్తూ 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 ప్రతి స్థలమును కూడా వెళ్తుండేవాడు. ఒక ప్రాంతానికి, ఆసియా ప్రాంతానికి వచ్చినప్పుడు ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని, తరువాత దినాల్లో పౌలు ఆసియాలో చాలా పనిచేశాడు. దాదాపు 19వ అధ్యాయం మీరు చదివితే అపోస్తల కార్యములు, దాదాపు ఆసియా అంతటిని కూడా దేవుని వైపు త్రిప్పాడట పౌలు. హల్లెలూయా. కానీ ఆ సమయము ఆ ప్రాంతంలో పనిచేయడానికి పరిశుద్ధాత్ముడు వారిని అలౌ చేయలేదు. మీకు ఆ మాట కూడా చూపిస్తాను చూడండి. 19వ అధ్యాయము. ఇవాళ నాకు ఎక్కువ టైమే ఉంది, బేగా ఆరాధన కూడా అయిపోయింది, అంటే నేను బేగా వాళ్ళకి సమయం ఇచ్చేసాను. అపోస్తల కార్యం 19వ అధ్యాయము 26వ వచనం చూడండి. అయితే చేతులతో చేయబడిన దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెస్సులో మాత్రం కాదు, దాదాపు ఆసియా అంతటా బహు జనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి విని ఉన్నారు. చూడండి, మరలా 10వ వచనం చూడండి. 2 ఏండ్ల వరకు ఇలాగ జరిగిన గనక యూదులేమి గ్రీసులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. గనక ఇంకా దేవుడు అక్కడ డోర్ ఓపెన్ చేయలేదు గనక దేవుడు అక్కడికి పౌలును ఏం చేయలేదు, పంపించలేదు. ఆసియాలో 16వ అధ్యాయంలో మనం చూస్తే ఆసియాకి పౌలు ఇంకా అప్పటికి పంపించకుండా ఏం చేశారంటే తర్వాత వారిని వేరొక డైరెక్షన్లో నడిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. వారు పృగియా గలతియాకు వచ్చారట. అక్కడ మూసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళటకు ప్రయత్నం చేశారు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మూసియాను దాటిపోయి త్రోయాకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొంచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగిన. కనుక పౌలుకు ఒక దర్శనం వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దర్శనంలో మాసిదోనియా దేశంలోకి వచ్చి పౌలును సహాయం చేయమన్నట్లుగా ఆ దర్శనం చూసి అప్పుడు వాళ్ళకి అర్థమైంది. 10వ వచనము, అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసేది. వెంటనే వాళ్ళకి ఎప్పుడైతే దర్శనం వచ్చిందో వెంటనే వాళ్ళు ఏం చేశారట, మాసిదోనియాకు బయలుదేరుటకు ప్రయత్నం చేశారట. చూడండి, పౌలు ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మకు వెంటనే ఏమయ్యేవాడు, లోబడేవాడు. తనకు ఒక విషయం అర్థమైంది, దేవుడు మమ్మల్ని ఎక్కడికి పిలుస్తున్నాడు, మాసిదోనియా ప్రాంతంలోనికి వెళ్ళి పరిచర్య చేయడానికి దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు అని చెప్పి అక్కడకు వాళ్ళు వెళ్ళిపోయారు వెంటనే అంట. కాబట్టి మేము త్రోయాను విడిచి ఓడ ఎక్కి 11వ వచనం తిన్నగా సముద్రకేకును మరునాడు నెయపోలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని, మధ్యలో ఎక్కడ బ్రేక్ జర్నీలు ఏం లేవు, టక్ 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 అని వచ్చేసారు, ఫిలిప్పికి వచ్చేసారు. ఈ ఫిలిప్పి మాసిదోనియాకు మరి హెడ్ క్వార్టర్గా ఉంది. ఇంకా చెప్పాలంటే అది ముఖ్య ప్రాంతం అన్నమాట మనం చూస్తాం. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము, రోమియుల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. పౌలు వెళ్ళగానే కూడా అక్కడ ఏం చేయలేదు, పరిచర్య చేయలేదు. కొన్ని దినాలు ఏం చేశాడట, అక్కడ ఉన్నారు. మేబీ నేను అనుకుంటాను వాళ్ళు కొన్ని దినాలు దేవుని సన్నిధిలో ఆ ప్రాంతంలో ఏం చేశారు, ప్రార్థన చేశారు. చేసిన తర్వాత విశ్రాంతి దినమును గవని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుమి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయాతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యమించును. దేవుడు ఒక వ్యక్తి కోసము కూడా దేవుడు ఒక సేవకుని పంపిస్తాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి కోసము ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత దినాల్లో చాలా జరిగాయి. ఫిలిప్పీలో గొప్ప సంఘం ఏర్పడింది. ముందుగా ఒక వ్యక్తి ఉంది, ఎవరంటే లూదియా. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక మనం చాలాసార్లు
మనము మాటలు వింటాం కానీ మన హృదయాలు తెరవబడవు. ఎవరు తెరవాలి? మనం చెప్పే మాటలన్నీ మీ చెవుల్లోకి వెళ్తే మరి కిందకి వెళ్తున్నప్పుడే పోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయాల్లోనికి దేవుని వాక్యం వెళ్ళాలంటే మనం మన హృదయాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఏదో అలా వచ్చేసి అలా వినేస్తే వినిపోవడానికి దిస్ ఈజ్ నాట్ ఎ స్టోరీ. ఇది కథ కాదు. ఇదేం కాదు? కథలు కాదు వినడానికి. ఇది పరిశుద్ధాత్ముడు దేవుడు మనుషులతో మాట్లాడేటువంటి అద్భుతమైన సమయం. హల్లెలూయా. వాక్యము దేవుడు మనుషులతో మాట్లాడే అద్భుతమైనటువంటి సమయం. దేవుడు మనుషులతో మాట్లాడాలంటే మనం చాలా ప్రిపేర్డ్గా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే హృదయాలను ఏం చేయాలి? తెరవాలి. దేవుడు ఏం చేశారట? లూదియా హృదయమును ఏం చేశారట? తెరిచాడు. యాక్చువల్గా లూదియా ఏమీ క్రైస్తవ విశ్వాసం ఏం కాదు, యూదురాలు కూడా కాదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎక్కడో మొత్తం మీద మరి విన్నాది ఏదో మాటలు దేవుని అందు ఏం చేసిందట? దైవభక్తి కలిగినటువంటి ఆమె. మీరు ఈ తుయతైరా అనే పట్టణము మళ్ళీ మనకి ఇంకోసారి కనబడుతుంది. ఎక్కడ చెప్పండి? ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది తుయతైరలో ఉన్నటువంటి సంఘము. మేబీ దేవుడు ఆ తుయతైరలో ప్రాంతంలో ఒక సంఘము కట్టబడడానికి మరి దేవుడు ఈ స్త్రీని వాడుకొని ఉండొచ్చు. ఆ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారట. ఆమె మాత్రమే కాదు, ప్రభు ఆమె హృదయం తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యమించెను, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందారట. హల్లెలూయా. ప్రభు ఒక వ్యక్తిని పట్టుకున్నాడు. ఆ వ్యక్తి ద్వారా ఎవరిని పట్టుకున్నాడు? ఇంటిని కూడా పట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుడు పౌలు వెళ్తున్నటువంటి పరిచర్లో పౌలును ఆపి ఈ ప్రాంతానికి నడిపించాడు. హల్లెలూయా. మాసిదోనియా ప్రాంతానికి నడిపించి అక్కడ ఒక స్త్రీని రక్షించాడు. స్త్రీని రక్షించి ఆ స్త్రీ ఇంటి వారిని కూడా ఏం చేశాడు? రక్షించాడు. ఆమె కూడా చూడండి, పౌలును వారితో ఉన్న వారందరినీ కూడా ఇంటికి వచ్చి ఏం చేయమంది? ఆమెను ఆమె ఇంటి వారందరూ బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు ఆ ఇంటి వారందరినీ రక్షించాడు. ఆ ఇల్లు ఎలాగైపోయింది? దేవుని యొక్క. ఇప్పుడు పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఎక్కడ ఉంటాడు? బహుశా అప్పుడు మనలాగా ఇంత మంచి హోటల్స్ అన్నీ ఉండేవి కాదు. ఎక్కడో వాళ్ళు తలదాచుకున్నారు. కానీ ఈమెం చేసింది? వారిని పౌలుతో ఉన్నటువంటి శీల ఇంకెవరున్నారు వారిని ఏం చేసింది? తన ఇంటికి ఆహ్వానించింది. వారికి ఆతిథ్యం ఇచ్చింది. బహుశా వారు అక్కడ ఎన్ని దినాలు ఉన్నారో వాళ్ళందరూ వారు ఎక్కడున్నారు? లూదియా ఇంటిలోనే ఉన్నారు. అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ సంఘం ప్రారంభమైపోయింది. అక్కడ పరిచర్య ప్రారంభమైపోయింది. అక్కడ ఆరాధన ప్రారంభమైపోయింది. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని దర్శించాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి ద్వారా ఇంటిని రక్షించాడు. ఇంటిని రక్షించాక అక్కడ ఏమైపోయింది? వారందరినీ కూడా మీరు అక్కడ చర్చ అయిపోయిందని మీకు ఎలా తెలుసండి? ప్రతి మాటలో కూడా జాగ్రత్తగా చదువుతూ ఉంటాయి. చూడండి, చివరి వచ్చిన 40 వచనం చూడండి. వారు చెరసాల్లో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి, మామూలుగా ఎవరు ఉండాలి అక్కడ? లూదియా ఇంటి వారే ఉండాలి కదా. అక్కడ ఎవరున్నారు అంటే అప్పటికేమైపోయింది? చాలామంది సమకూడడం ప్రారంభించారు. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క మార్గాలు ఉన్నతమైనవిగా ఉంటాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నేను చాలా విధాలుగా తిప్పుతాను ఈ వాక్యాన్ని. ఓకేనా? అంటే మీరు ఒక్క దాంట్లో నేను ఉండను, చాలా విషయాలు అలా తిప్పుతాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి విషయము, దేవుని ఆత్మ పౌలును ఏం చేసింది? నడిపించింది. ఈ దినాల్లో కూడా ప్రభు యొక్క ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. అందుకే ఉదయం అందుకే కీర్తనలు చెప్తున్నప్పుడు అవన్నీ కనెక్టివిటీగా ఉంటాయి. మీరు అలా ఒకటి జంప్ అయిపోయి మీరు మధ్యలో వస్తే అర్థం కాదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయం కూడా చెప్పాను, పరిశుద్ధాత్మను అప్పగించే కొద్దీ పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. మనము ఆయనకి మన జీవితాల మీద ఏం చేయాలి? కంట్రోల్ ఇవ్వాలి. ఆయన సర్వాధికారి, కానీ మనం ఆయన కంట్రోల్ ఇస్తేనే మన మీద ఏం చేస్తాడు? పని చేస్తాడు. హల్లెలూయా. మనం ఆయన కంట్రోల్ ఇస్తే మనల్ని ఏం చేస్తాడు? పని చేస్తాడు. కనుక మనము చాలాసార్లు మన జీవితాల మీద ఇతరులకు కంట్రోల్ ఇవ్వాలి. మన జీవితాల మీద ఇతరులకు ఏం చేయాలి? కంట్రోల్ ఇవ్వాలి. కంట్రోల్ ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళని ఏమీ చేయలేం. ఒక్కోసారి ఒక్కొక్కరు ఏమంటారు తెలుసా? మా పిల్లల విషయంలో ఇలా చేయలేదండి, ఇలా చేయలేదు అనుకుంటారు. మీరు కంట్రోల్ ఇస్తే, నేను యాక్చువల్గా బెన్నీకి మ్యూజిక్ నేర్పించేటప్పుడు కొంతమందికి వేరే పిల్లలకు కూడా జాయిన్ అవ్వమని చెప్పాను.
వాళ్ళు జస్ట్ అలా వచ్చి అలా ఆగిపోయారు. ఇప్పుడు ఇతరులకు కూడా చేయాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? కంట్రోల్ ఇవ్వాలి. మీరు ఇతరులకు కంట్రోల్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని షేప్ చేస్తారు. మనం షేప్ చేయమో ఇంకొకరు చేయలేమో. మీకు అర్థమవుతుందా? మనం షేప్ చేయము, ఇంకొకరిని షేప్లెస్గా ఉంటారు. అప్పుడు అర్థమైందా మీకు? ప్రియ దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధాత్మ కంట్రోల్ ఇస్తే పరిశుద్ధాత్ముడు మనల్ని షేప్ చేస్తాడు. అలాగే మనల్ని చక్కగా సరిచేసే వాళ్ళకి మీరు అప్పగిస్తే ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? చక్కగా సరిచేస్తారు. హల్లెలూయా. మీరు అనుకుంటారు పాస్టర్ గారు బాగా అందరిని కొడేస్తారేమో అనుకుంటారు. మీకు మొదట్లో మా అన్నయ్య పాప ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ అనుకున్నారంట చచ్చిపోయింది అనుకున్నారట. ఏమనుకున్నారు? ఏమైంది? చచ్చిపోయింది. ఇంకా ఎవరింట్లోకి వెళ్ళింది? సింహాల భూమిలోకి వెళ్ళింది. మీరు దేవుని బిడ్డలారా, ఏమి చచ్చిపోలే. ఇప్పుడు చక్కగా మాతో కూర్చొని మాట్లాడుతుంది, దేవుని విషయాలు మాట్లాడుతుంది, అన్నీ మాట్లాడుతుంది, చక్కగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నీ నేర్చుకుంది. వంటలు నేర్చుకుంది. ఏమి నేర్చుకుంది? వంటలు నేర్చుకుంది. ప్రార్థన, బైబిల్, ఇంకా అవసరమైతే చర్చిలో నిలవబడి కొంత నడిపించడం, అన్నీ ఏం చేసింది? నేర్చుకుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని కూడా ఇబ్బందికరంగా చేయడం అనేది కాదు, కంట్రోల్ చేయాలి. మనము సాధు చేయబడాలి. ఏం చేయబడాలి? సాధు చేయబడాలి. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు గుర్రమైన ముందు మీరు గుర్రం ఎక్కారా ఏం చేస్తుంది అనుకున్నారు మీరు? ఒక్కసారి గుర్రం ఎక్కారనికి ఏం చేస్తుంది? పడేయడం కాదు, ఎక్కి తొక్కేద్ది మిమ్మల్ని. ఎక్కి దాన్ని ఏం చేయాలి? సాధు చేయాలి. అప్పుడు యూస్ఫుల్గా ఉంటుంది. మనము కూడా మన పిల్లల్ని ఏం చేసుకోవాలి? సాధు చేసుకోవాలి. హల్లెలూయా. మనం ఎంతగా సాధు చేసుకుంటామో, నాన్న మీరు కొంచెం ఆ సీట్లోకి వెళ్ళి, నేను ఇంకొక మనము సాధు చేసుకుంటామో దేవుడు అంతగా మనలను ఉపయోగించుకుంటాడు. అమ్మ తలుపు కొంచెం నొక్కి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి లూదియా హృదయాన్ని దేవుడు ఏం చేశాడు? తెరిచాడు. ఆ ఇంటి వారందరిని ఏం చేశాడు? రక్షించాడు. తరువాత అక్కడ ఒక సంఘము కూడా ఏర్పడింది. కనుక పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? పౌలును నడిపించాడు. కనుక మన జీవితాలను మనమే నడిపించుకుంటున్నాం అనుకోండి, మన ఇంటిని కూడా మనమే నడిపించుకుంటున్నాం అనుకోండి, ఏమవుద్ది? ఏదో అంటారు, సామెత నాకు గుర్తు రావట్లేదు కానీ, బూడిద రాలింది అంటారు. ఏం చెప్పండి అది? నాకు అలాంటివి రావు. ఏంటి? ఏం రాసుకుంటే ఏమైందంట? నాకు అది పూర్తిగా రాదు, మీకు తెలుసు కనుక మీకుతో చెప్పించాను. మనం మన కుటుంబాలు మనకే కంట్రోల్ లేదు, ఇంకా మనం పరిశుద్ధాత్ముడు మనల్ని కంట్రోల్ చేయాలి. హల్లెలూయా. మనం కంట్రోల్ చేసుకుంటే మనకేమొస్తుంది? పరిశుద్ధాత్ముడు వస్తే మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి రక్షించబడింది, ఒక కుటుంబం రక్షించబడింది, ఆ ఇంట్లో సంఘం ఏర్పడిపోయింది. తుయతైరా పట్టణంలో ఒక గొప్ప సంఘం అయిపోయింది. మేబీ దేవుడు లూదియాన్ని వాడుకొని ఉంటాడు అక్కడ తీసుకెళ్ళి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత వాళ్ళు అలాగే వెళ్తుంటే ఒక మేము ప్రార్థనా స్థలంకి వెళ్ళిచుంటుండగా పుతోను దయ్యం పట్టినదే. దయ్యాలకు కూడా పేర్లు ఉన్నాయి. దయ్యాలకు ఏమున్నాయి? మనకు పేర్లు ఉన్నట్టుగానే దయ్యాలకు కూడా ఏమున్నాయి? చాలా చోట్ల దయ్యాలకు ఏముంటాయి? పేర్లు ఉంటాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఏం దయ్యం ఉందట? పుతోనను దయ్యం పట్టినదే సోద చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము. దయ్యాలు చాలా లాభాన్ని కూడా చేకూరుస్తాయి. మీకు లాభం కావాలనుకుంటే, హలో, దయ్యాలు వాళ్ళకి ఏమిస్తున్నాయట? చాలా లాభం చేకూరుస్తున్నాయట. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా లాభం వస్తుంది దానివల్ల. ఎందుకంటే ఆమె ఏం చెప్తుంది? సోద చెప్తుందట. సోద చెప్పడం ద్వారా యజమానులకు బహు లాభము సంపాదిస్తుంది. కనుక పౌలును కూడా ఆమె ఏం చేస్తుందంటే, ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని. మీకు ఎవరికైనా డౌట్ వస్తుంది అలాగ చెప్తే? ఒక దయ్యం ఏం చెప్తుంది? వీరెవరు? సర్వోన్నతుడైనటువంటి దేవుని దాసులు. ఈ మనుషులు గురించి చెప్తూ, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి, మీకు ఎవరికైనా డౌట్ వస్తుంది అలా చెప్తే? ఏం చెప్తుంది ఆమె?
ఆమె ఏం చెప్తుంది? మనం చాలా డిసీవ్ అవుతాం తెలుసా. అన్లెస్ అంటిల్ వీ హ్యావ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ మనలో లేకపోతే చాలా మోసపోతారు. ఆమె ఏం చెప్తుంది? మంచి మాటలు చెప్తుంది, చెడ్డ మాటలు చెప్తుందా? వీరెవరి దాసులు? సర్వోన్నతుడైన దేవుని దాసులు. వీరు మీకు ఏం బోధిస్తారు? రక్షణ మార్గం బోధిస్తారు అని చెప్తుంటే మంచి మాట చెప్తుంది కదా. పౌలుకు ఏం కలిగిందట? ఈమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను. పౌలు వ్యాకులు పడి తన హృదయంలో సెన్స్ చేశాడు, దట్ ఈస్ నాట్ రైట్ స్పిరిట్. అది ఆమెలో ఉన్నటువంటి ఆత్మ సరైనటువంటి ఆత్మ కాదని తెలిసి ఏం చేశాడట? నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. పౌలు వెళ్ళడం ద్వారా ఒక ఆమెకి ఏం విడుదల కలిగింది? దయ్యం నుంచి విడుదల. ఇక్కడ స్టార్ట్ అయిందండి సమస్య ఎప్పుడు ప్రారంభమవుతుంది తెలుసా? దయ్యాలు మనుషులను విడిచి వెళ్ళిపోతే సమస్య స్టార్ట్ అవుతుంది. దయ్యాలు ఉంటే ఏ ప్రాబ్లం రాదు. పాస్టర్ గారు మీరు ఇలా ఇంతకుముందు చెప్పలేదు, మేము వాటినే పిలుద్దాం కదా అని మీరు అనుకుంటున్నారు. దయ్యాలు ఉంటే మనుషులకి ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాటితో మీరు కలిసిపోయినప్పుడు అవి మిమ్మల్ని ఏమనం. ఈ దయ్యం ఇప్పుడు ఏమైంది? వెళ్ళిపోయింది కనుక, వెళ్ళిపోయి ఎవరిని రెచ్చగొట్టిందంటే ఎవరికి లాభమో వాళ్ళందరినీ కూడా ఏం చేసింది? 19వ వచనం, ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారులు ఎదుకు ఈడ్చుకొని పోయిరి. తర్వాత అవన్నీ మనం చూస్తాము. 22వ వచనంకి వచ్చాను. అప్పుడు జనసమూహం వారి మీదకి దొంపిగా వచ్చాను. న్యాయాధిపతులను వారి వస్త్రమును లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారి వస్త్రాలు లాగేసి ఏం చేశారు? బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించారు. వస్త్రాలు తీసేసి కొట్టడం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అంత వయసు వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలుగానే దెబ్బలు కొడితేనే మనం తట్టుకోలేము కదా. వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళని కొడుతున్నారంట. వారు చాలా దెబ్బలు కొట్టి, 23వ వచనం, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. నా ఫోటోలు పెట్టవి అలాగుంది. వాళ్ళ కండిషన్ ఎలాగుందంటే ప్రియ దేవుని బిడ్డలారా, వారిని చాలా దెబ్బలు కొట్టారట. వస్త్రాలు తీసేసి ఏం చేశారు? చాలా దెబ్బలు కొట్టారు. చాలా దెబ్బలు కొట్టిన తర్వాత వారిని ఎక్కడ పెట్టారు? చెరసాలలోనికి తీసుకెళ్ళి త్రోసేశారంట. వాళ్ళు చెరసాల్లోకి ఏం చేశారు? త్రోసి వారి కాళ్లకు బొండ వేసి, వాళ్ళ పరిస్థితి అలా ఉంది, అలా ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు దాకా చెప్పిన అంశం గురించి ఇక్కడ నుంచి వేరొక విషయాన్ని కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి, ఖైదీలు వినుచుండరి. 3 విషయాలు జరుగుతున్నాయి ఇక్కడ. మధ్యరాత్రి వేళ పౌలు శీల వాళ్ళు అలా ఆ కండిషన్లో పడుకోవడానికి అవ్వదు. కాళ్ళకి ఏమన్నాయి? అది ఎలాగుంటుందో మనకు తెలియదు. ఒక పిక్చర్ అలా కనిపించింది. రాళ్ళకు కట్టారో కొంచెం ఇలా బండకు కట్టినట్టుగా ఉంటుంది. మొత్తం మీద వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళు పడుకోవడానికి లేదు, రెస్ట్ తీసుకోవడానికి లేదు. వెనకాతలంతా కూడా దెబ్బలు, చాలా దెబ్బలు కొట్టారు షర్ట్ తీసేసి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఆ దెబ్బలతో వారు పడుకోవడానికి లేదు. వారు రాత్రి వేళ ఏం చేస్తున్నారు? మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండని, ఖైదీలు వీళ్ళు పాడుతుంటే ఎవరు వింటున్నారట? ఖైదీలు కూడా వింటున్నారు. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తాను. వీళ్ళు ఏం ప్రార్థన చేసి ఉంటారు? నేను కూడా ప్రశ్న వేసుకున్నాను. ఇప్పుడు ఈ రాత్రి ఏం ప్రార్థన చేసి ఉంటారు? ఏం పాడుంటారు? మనం ఎప్పుడు పాటలు పాడతాం? మీలో ఎవరికైనాను సంతోషము కలిగిన వాడు ఏం చేయాలి? యాకోబు చెప్పాడు, మీలో ఎవరికైనాను సంతోషము కలిగిన వాడు కీర్తనలు పాడాలి. శ్రమ కలిగితే ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు ఏం పాడుంటారు? దేని గురించి పాడుంటారు? దేని గురించి పాడుంటారు? మనము చాలాసార్లు పాడుతాం. ఇప్పుడు చాలాసార్లు మనము పాడుతుంటాము, పాటలు పాడుతుంటాము. అందరూ నన్ను విడిచినాను ఉదయం పాడారు, నువ్వు నాకు తోడుగా ఉన్నావు ప్రభువా. దెబ్బలు తగిలే రాత్రి అంతా కూడా ఆ రక్తం వస్తుంది, గాయాలు ఉన్నాయి. ఎందుకంటే వారి గాయాలు రక్తం కారుతున్నట్లుగా కూడా మనం చూస్తాం. తర్వాత వారి గాయాలను తుడిచాడు, తర్వాత జైలర్ వచ్చి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రక్తాలు కారుతున్నటువంటి ఆ శరీరముతో వాళ్ళు ఏం పాడుతున్నారు? ఏం పాడితే
ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి కార్యాలు జరుగుతాయి? ఖైదీలు అందరూ కూడా ఏం చేస్తున్నారట? ఆ పాటలు వింటున్నారట. బహుశా ఇంతమంది ఖైదీలు వచ్చారు, కానీ ఖైదీలో ఎవరు కూడా ఏం చేయలేదు? పాటలు పాడలేదు. పాటలు పాడిన పౌలు శీల పాడుతున్నటువంటి పాటలు ఎవరు కూడా పాడలేదు. కనుక ఖైదీలు కూడా ఏం చేస్తున్నారట? చాలా జాగ్రత్తగా వింటున్నారట. చాలా జాగ్రత్తగా వింటున్నారట. మీరు దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూద్దాము దేవుని యొక్క వాక్యంలో నుంచి. పదహారో అధ్యాయము, ఇప్పుడు డిస్ప్లే పెట్టండి. ఐ వర్షిప్, ఒక ఆయన మంచి మాట రాశాడు, అది నాకు నచ్చింది. ఐ వర్షిప్ గాడ్ బికాస్ ఆఫ్ గాడ్, బికాస్ ఆఫ్ ద గ్లోరీ, ద బ్యూటీ, ద స్ప్లెండర్, ద పెర్ఫెక్షన్ ఆఫ్ హిమ్. నేను దేవుడు గనక దేవుడిని నేను ఆరాధిస్తాను. బికాస్ ఆఫ్ ద గ్లోరీ, ద బ్యూటీ, ద స్ప్లెండర్, ద పెర్ఫెక్షన్ ఆఫ్ హిమ్. మనము ఆరాధన చేస్తాము, మనము పాటలు పాడతాము, కానీ ఇక్కడ మనము పాడుతున్నట్టుగా వాళ్ళు ఏం పాడట్లే. మనము ఆరాధిస్తున్నట్టుగా ఆరాధన జరగట్లేదు అక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని దేవునిగా ఆరాధిస్తున్నారు. మన యొక్క సిచ్యువేషన్స్, మన యొక్క సర్కమ్స్టెన్సెస్ ఎప్పుడూ కూడా దేవునిని ఆరాధించడానికి అడ్డు కాకూడదు. అంతకన్నా భయంకరమైన సిచ్యువేషన్ మనుషులకి ఎప్పుడూ కూడా కలగదు. అంత భయంకరమైనటువంటి దెబ్బలు తిని కీర్తనలు పాడుతున్నారంట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన యొక్క సిచ్యువేషన్స్, ప్రతికూల పరిస్థితులు, మానసిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మించి మనము దేవుని ఆరాధించగలిగితే ఆకాశం మన కొరకు అలా తెరిచిపోద్ది. ఆకాశం ఏమవుతుంది? ఇది నేను 4వ సారి 5వ సారి చెప్తున్నాను ఆకాశం తెరవబడ్డం గురించి. మనం అలా ఆరాధిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన మధ్యలోనికి వస్తాడు. కొన్ని అలా వచనాలు మీకు చూపించి నేను మరలా వస్తాను. నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనంలో ఆరాధిస్తున్నటువంటి, అక్కడ ఎవరు ఆరాధిస్తారో తెలుసా? మిరియాము ఆరాధిస్తూ ఏమందంటే, యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు, వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనల బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు, నీ వంటి వాడు ఎవడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గనుక హూ అమాంగ్ ద గాడ్స్ ఈజ్ లైక్ యూ లార్డ్, హూ ఈజ్ లైక్ యూ, మెజెస్టిక్ ఇన్ హోలీనెస్, ఆసమ్ ఇన్ గ్లోరీ, వర్కింగ్ వండర్స్. ఆమె ఏం ఆరాధిస్తుందంటే, ప్రభా, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? ఆమె ఆరాధిస్తున్నటువంటి ఆరాధనలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభా నీ వంటి వాడు ఎవడు? మనం ఆరాధన చేస్తామో, ప్రభా నన్ను బాగు చేసావు, ఈ వారం అంతా కాపాడావు. ఇంకో కొంతమంది ఏం చేస్తారు తెలుసా? సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచావు ప్రభా అని. మరి చచ్చిపోయిన వాళ్ళందరూ ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ ఏం చెప్తుంది? వెళ్ళిపోయిన వాళ్ళే బెస్ట్ అన్నాను బైబిల్లో. మీరు ఎక్కడైనా అడిగితే నేను చూపిస్తాను. వాళ్ళు ఇంకేమి కీడు, ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? మనం కంగారు అయిపోతాం, కానీ దేవునితో యుగాలు ఉండడానికి వెళ్తున్నారు. హల్లెలూయా. సర్లేండి, ఇప్పుడు అవన్నీ చెప్తే మీకు నచ్చో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తన పరిశుద్ధతను, దేవుని పరిశుద్ధతను బట్టి ఏం చేస్తుంది? ఆరాధిస్తున్నాడు. ప్రియ దేవుని, మనము దేవుని పరిశుద్ధుడు, దేవుడు ఏమైనాడు? పూజ్యుడై ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం ఆరాధిస్తున్నారంటే, వీళ్ళ సర్కమ్స్టాన్సెస్ని బట్టి, ప్రభా మా దారిలో మమ్మల్ని అంతా కాపాడావు, ఆ ప్రార్థన, ఆ కీర్తనలు పాడట్లేదు. వాళ్ళు దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ఆరాధనకు యోగ్యుడు. మా సర్కమ్స్టాన్సెస్ని బట్టి మేము దేవుని ఆరాధించకుండా ఆపం. హల్లెలూయా. చాలామందికి దేవుని ఎందుకు ఆరాధించాలో తెలియదు. దేవుని ఆరాధించరు కనుక వాళ్ళు అలాగే ఉంటారు. దేవుని ఆరాధించకపోతే నువ్వు ఇంకా ఏమీ దేవుని తెలుసుకోలేవు. దేవుని మనం ఆరాధించాలి. ఏం చేయాలి? దేవుని మనము ఆరాధించాలి. ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన ఆరాధనకు ఆయన అర్హుడు.
కోట్లాది దూతలు ఆయనను ఆరాధిస్తున్నాయి. మరి కొన్ని మాటలు మీకు చూపించి అవి కూడా నేను చూపిస్తాను. 48వ కీర్తన 1వ వచనంలో, మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడునై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు. గ్రేట్ ఈస్ ద లార్డ్ అండ్ మోస్ట్ వర్దీ ఆఫ్ ప్రైజ్. దేవుడు ఎంతో గొప్పవాడు. దేవుని మాటలు మనం వినడానికి మాత్రమే కాదు, దేవుని ఆరాధించడానికి మనం వచ్చాం. అందరు ఇలా నా వైపు చూస్తున్నారు. దేవుని ఆరాధించడానికి మనము వచ్చాము కనుక దేవుని ఆరాధించాలి. ఎందుకు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏమై ఉన్నాడు? మోస్ట్ వర్దీ ఆఫ్ ప్రైజ్. ఆయన ఆరాధనకు యోగ్యుడు. తన దెబ్బలు దేవుని ఆరాధించడానికి ఆటంకము కాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, 47వ కీర్తన 1వ వచనంలో చూడండి, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. ఎందుకు కొట్టాలి చప్పట్లు? నేను చప్పట్లు కొట్టడం అంటే నాకు చాలా ఇబ్బంది. ఎప్పుడు రక్షించబడిన తర్వాత కూడా నాకు కోపం వచ్చి ఏమనుకుంటుంది, అని ఎక్కడుందండి బైబిల్లో చప్పట్లు కొట్టమండి? ఆ మరుసటి రోజు బైబిల్ చదివితే ఇది ఉంది, సర్వజనులారా చప్పట్లు. చూడండి, చాలామంది చప్పట్లు ఎందుకు కొంతమందికి మనకి జ్ఞానం పెరుగుతుంది, ఎందుకండి కొట్టాలి ఇది అనుకుంటారు. బైబిల్ చెప్తుంది కొట్టాలి అంతే. మళ్ళీ ఎందుకు కొట్టాలి? మీరు డాక్టర్ గారిని అడగండి, ఎందుకండి వేసుకోవాలని 8:30కే ఎందుకు వేసుకోవాలని అడగండి. అడగరే, ఏమంటారు? 8:30కి వేసుకోవాలట, నువ్వు బేగెళ్ళు. అమ్మ పర్వాలేదమ్మా అంటే టైము డాక్టర్ గారు ఉత్తనికి చెప్తారు ఎట్రా ఒకసారి అన్నది మా అమ్మ. డాక్టర్ గారు ఉత్తనికి చెప్తారా టైంకి వేసుకోమని? పర్వాలేదమ్మా, అరగంట అటు ఇటు అయినట్ట. డాక్టర్ గారు చెప్పారు, ఏదో ఉంటుంది. మరి బైబిల్లో చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎందుకు చప్పట్లు కొడితే ఏమవుద్ది? బైబిల్ చెప్తుంది చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయండి. దేవుణ్ణి ఎలా ఆరాధించాలట? ఆర్భాటము చేయాలి జయధ్వనులతో. చల్లగా ఆరాధిస్తే పని అవ్వదు. ఎందుకు అవ్వదు అని తర్వాత విషయం. బైబిల్ ఏం చెప్తుంది? జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయండి. యెహోవా మహోన్నతుడు. ఎందుకు? పిచ్చోలు ఐపీఎల్ ఉంది కదా, అదో పిచ్చిది, అది చూసిన వాళ్ళు పిచ్చోలు అని వెళ్ళడానికి మన కారణం ఏమని చెప్పండి? అది చూసిన వాళ్ళు పిచ్చోలు అని చెప్పడానికి కారణం ఏంటి చెప్పండి? గెలిచిన తర్వాత ఏం చేశారు చెప్పండి? మీకు కొన్ని సూచనలు మీకు ఈజీగా అర్థమైపోతాయి. అది ఓ పిచ్చిది, మనం ఓ పిచ్చోళ్ళు ఏ పిచ్చోళ్ళని అలా ఫాలో అవుతాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి మనకి? మీరు ట్రై చేయండి. ఒక పిచ్చోడు నాకు రోజంతా చూడండి, మీకు 2-3 రోజులకు పిచ్చి వస్తుంది. వాళ్ళు ఏం చేశారు వచ్చిన తర్వాత? అన్ని ప్లేసుల్లోని కూడా ఏం చేశారు? రోడ్ల మీద ఉన్న కొట్టేసి, అద్దాల పాలు కొట్టేసి, ఎవడో కార్లు వెళ్తుంటే ఆడద్దాల పగలు కొట్టేసి, ఎవరు చేస్తారు ఇవన్నీ? అవునా? వాళ్ళు గెలిచినందుకు అంత ఆర్భాటం చేశారు. దేవుడు ఎవరట? మహోన్నతుడు. ఎందుకు ఆర్భాటం చేయమన్నాడు? ఎందుకు చప్పట్లు కొట్టమన్నాడు? దేవుని కన్నా ఎవరు ఉన్నతుడు లేడు. హల్లెలూయా. దేవునిని మనము ఎలాగ ఆరాధించాలో చెప్తున్నాడు. ఆయన మహోన్నతుడు. ఆయన ఎవరు? భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. మీరు ఎలాగ ఆరాధిస్తారు? అలాగా పౌలు శీలలకి తెలుసు ఆయన మహారాజై ఉన్నాడు. మా ఒంటి మీద దెబ్బలు ఉన్నాయి, మేము చెరసాల్లో ఉన్నాము, నెక్స్ట్ ఏమవుతుందో మాకు తెలియదు, రేపు ఏమవుతుందో మాకు తెలియదు. కానీ ఆయనను వారు ఏం చేస్తున్నారట? ఆరాధిస్తున్నారు. కీర్తనలు పాడుతున్నాడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. 47:6 చూడండి, దేవుణ్ణి కీర్తించుడి మన రాజును. ఆయన ఏమై ఉన్నాడు? రాజై ఉన్నాడు కనుక దేవుణ్ణి ఏం చేయాలట? కీర్తించుడి. కొన్ని చర్చెస్లో పాటలు పాడరు, కొన్ని చర్చెస్లో ఏం చేయరు? పాటలు పాడరు. కొన్ని చర్చెస్లో మ్యూజిక్ వాయించరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు అలా చేయరంటే వాళ్ళు కొన్ని రీజన్స్ చెప్తారు. కొన్ని రీజన్స్ మళ్ళీ బైబిల్లోవే చెప్తారు. వాళ్ళు ఎందుకు మేము చేయమని వాళ్ళ రీజన్స్ వాళ్ళతో ఉంచుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మామూలుగా ఒక వ్యక్తిని చూసే చప్పట్లు కొట్టి గెంతులేసేస్తున్నారు.
మహారాజు అయిన దేవునిని మనం ఎలాగ ఆరాధించాలి ఇక్కడ బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సర్వభూమికి రాజయ్య, దేవుడు సర్వభూమికి రాజయ్య ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడాడు. ఎలా పాడాలట? రమ్యముగా కీర్తనలు పాడుడి. వాళ్ళు ఖైదీలు ఎందుకు విన్నారు అనుకున్నారు? మీరు అందరూ పాడితే వింటారా? కొంతమంది పాడితే మీకు కోపం వస్తుంది తెలుసా? ఆపరా బాబు వినలేకపోతాను అంటారా లేదా? కొంతమంది పాడితే వినాలనిపిస్తుంటుంది. దేవుని బిడ్డలారా, ఎలా పాడమన్నాడు? రమ్యముగా కీర్తనలు పాడుడి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అన్యజనులకును రాజై ఉన్నాడు. ఆయన మనకే రాజు కాదు, అన్యజనులకు కూడా రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. కనుక మనము దేవుని ఏం చేయమంటున్నాడు? పాడమంటున్నాడు. దేవుని కీర్తించమంటున్నాడు. రమ్యముగా పాటలు పాడమంటున్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోకి వస్తున్నాను. కొత్త నిబంధనలో ఉన్నట్టు మనము ఏమని దేవుని ఆరాధించాలి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మీరు అలా చూస్తూ అలా వినండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఏమని ఆరాధిస్తున్నారు? యోహాను అక్కడ దేవుని గురించి చెప్తూ ఏమని ఆరాధిస్తున్నాడంటే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి. దేవుడు తన రక్తము వలన మన పాపముల నుంచి మనల్ని విడిపించాడు. దేనికి మనం దేవుని ఆరాధించాలంటే, నాకు ఇది ఇచ్చావు, అది ఇచ్చావు, ఇది ఉంది, అది ఉంది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని ఎందుకు ఆరాధించాలంటే, మన జీవితంలో దేవుడు తన రక్తము ద్వారా మన పాపముల నుంచి మనల్ని విడిపించాడు. దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించి తన రక్తము ద్వారా మన పాపముల నుంచి మనల్ని ఆయన విడిపించాడు. ఆయనకు యుగ యుగములను మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. మనల్ని ఎవరూ కూడా మన పాపముల నుంచి విడిపించలేరు. మన పాపములకు శిక్ష మరణము, మన పాపములకు శిక్ష నరకము. మనల్ని ప్రభు తన రక్తము చిందించి విడిపించాడు. వి నీడ్ టు వర్షిప్ ద లార్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్. పాత నిబంధనలను మనుషులే నా జీవిత కాలం అంతా కూడా నేను యెహోవాను స్తుతిస్తానని చెప్తున్నారంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనలను తన రక్తము మన కొరకు చిందించి మన పాపములోంచి మనల్ని విడిపించిన వానికి ఎంతకాలం స్తుతించాలంటున్నాడు? యుగ యుగములు కూడా ఆయనకే మహిమ ప్రభావము కలుగునుగాక. ఆమేన్. మనం ఎందుకు ఆరాధించాలో మనకు తెలియదు. కనుకనే ఆరాధన చేయడానికి మనం ఎరగం. ఆరాధన చేయలేని వారి జీవితాల్లో పరలోకం తెరవబడదు, మూయబడి ఉంటుంది అంతే. అలాగే మీరు ఆరాధిస్తే, ఏమని ఆరాధిస్తే తెరవబడుతుందో కూడా చెప్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, తన రక్తం ఇచ్చి ప్రియ దేవుని బిడ్డలారా, మనలను ఆయన కొనుక్కున్నాడు. ఆమేన్. మనల్ని ఆయన విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాల్లో ఏలుతున్నటువంటి పాపం నుంచి, ఆ పాపం వల్ల వచ్చేటువంటి శిక్ష నుంచి, నరకం నుంచి ప్రభు మనల్ని విడిపించాడు. హల్లెలూయా. కనుక మనం దేవుని ఆరాధించాలి. 4వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. పరలోకములో 4 జీవులు ఉన్నాయి. ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయి. పరలోకంలో 4 జీవులు ఉన్నాయి. ఆ జీవులకు ఏమున్నాయట? ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయి. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. ఇది మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ఈ చిత్రం మీకు కనిపిస్తుంది. అవి ఎహెజ్కేలు గ్రంథంలో కూడా మీకు కనిపిస్తుంది. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియగు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుండెను. దేవుని ఏమని ఆరాధిస్తున్నారంటే, ఆ యొక్క 4 జీవులు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారి దేవుడు ప్రభువు పరిశుద్ధుడు 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 అని ఆరాధిస్తున్నారు. మనం ఆరాధించేటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరలోకములో నిత్యము కూడా పరిశుద్ధుడు 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 అని ఆయన ఆరాధింపబడుతున్నాడు. హల్లెలూయా. ఆ ఆరాధన సౌండ్కి గడప కమ్ముల పునాదులు వణికిపోతున్నాయి, కదిలిపోతున్నాయి అని ఉంటుంది. హల్లెలూయా. ఆ ఆరాధనకి ఏం జరుగుతుందట?
గడప కమ్ముల పునాదులు కదులుతున్నాయని యెషయా గ్రంథంలో ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అలాగా నిత్యము కూడా వారు ఆరాధిస్తున్నారు. 9వ వచనము, ఆ సింహాసనమునందు ఆసీనుడయుండి యుగ యుగములో జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా. ఆ జీవులు ఏం చేస్తున్నాయట? ఆ సింహాసనమందు ఆసీనుడయుండి యుగ యుగములో జీవించున్న వానికి ఘనత, మహిమ, కృతజ్ఞతాస్తుతులు కలుగును. ఇందులో నువ్వు మాకు అది చేసావు, ఇది చేసావు అని ఏమీ లేదు. వర్షిప్ అంటే అది దేవుని ఆరాధిస్తున్నారు. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ఆయనకే మహిమ, ఘనత, కృతజ్ఞతాస్తుతులు కలుగునుగా కానీ ఆ జీవులు కీర్తిస్తున్నాయట. ఇంకా ఎవరున్నారంటే పరలోకంలో ఆ 24 పెద్దలు. పరలోకంలో ఎవరున్నారు? 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైన వాని ఎదుట సాగిలపడి యుగయుగములో జీవించున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను. జాగ్రత్తగా వినండి. దేవుడు తన చిత్తమును బట్టి వాటన్నిటినీ కూడా ఏం చేశాడట? ప్రభువా నువ్వు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉన్నాయి, దానిని బట్టియే. మీకు ఏమర్థమైంది దానిని బట్టి అంటే? మీరు ఎందుకున్నారు? చిత్తమును బట్టియే దేవుడు మిమ్మల్ని సృష్టించాడు, నీ చిత్తమును బట్టే అవి ఉన్నాయి, దానిని బట్టియే అవి సృష్టింపబడిను. దేని కొరకు నువ్వు సృష్టించబడ్డావు? చూడండి ఎంత చక్కగా ఉందో. దేవుడు తన చిత్తాన్ని బట్టి మిమ్మల్ని సృష్టించుకున్నాడు. దేవుడు దేనికి సృష్టించుకున్నాడు మిమ్మల్ని? వాళ్ళు ఆరాధిస్తున్నారు చూడండి. దేవుడు తన చిత్తాన్ని బట్టి మిమ్మల్ని సృష్టించాడు, ఆ చిత్తమును బట్టి అవి దానిని బట్టి అవి సృష్టించబడెను. కనుక మనం ఎందుకున్నామో, బైబిల్ చదువుతుంటే మనం ఎందుకున్నామో మనకు తెలుస్తుంది. లేకపోతే మీరు ఎందుకున్నారో, మీ ఇష్టం, మీరు ఎందుకు జీవిస్తున్నారో మీకు తెలియదు. దేవుని చిత్తమును బట్టి నువ్వు సృష్టించబడ్డావు, నేను సృష్టించబడ్డాను. లైఫ్కి మన పర్పస్, మన గోల్ ఎప్పుడు తెలుస్తుంది అంటే, దేవుడు నన్ను సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు అంటే ఆయన చిత్తాన్ని బట్టి నన్ను సృష్టించాడు. నేను ఎందుకున్నాను అంటే ఆయన చిత్తాన్ని బట్టి ఇక్కడ ఉన్నాను. హల్లెలూయా. గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములు ఆయన సింహాసనం ఎదుట వేశారు. దేవుడు వారికి కిరీటాలు ఇచ్చాడు. ఆ కిరీటాలు ఏం చేశారట వాళ్ళు? మనకు కూడా దేవుడు కిరీటాలు ఇస్తూ ఉంటాడు. మనకు కూడా దేవుడు ఏం చేస్తాడు? మనకు ఒక పొజిషన్ ఇస్తాడు దేవుడు లోకంలో. మనకు ఒక స్థితినిస్తాడు, మనకు ఒక ఘనతనిస్తాడు, మనకు ఒక పేరునిస్తాడు, మనకు ఒక ప్రఖ్యాతినిస్తాడు. రక్షణ అనే ఖ్యాతిని మీకు కలుగు చేస్తానన్నాడు. ఖ్యాతిని, గొప్ప పేరును మీకు కలుగు చేస్తానన్నాడు. ఆ వాక్యం చూసి మనకేం కావాలి? నాకు ఖ్యాతి కావాలి, ఘనత కావాలి, అంతే. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? అవన్నీ పట్టుకొని దేవుని దగ్గర ఆ కిరీటాలు ఏం చేశారట? సింహాసనం మీద. ఎవరిది? ఎందుకు వేశారు అక్కడ కిరీటాలు? నా మీద ఉన్నటువంటి కిరీటము నీవు నాకు ఇచ్చావు. దేవుని ఎలాగ ఆరాధిస్తున్నారు చూడండి. మన ఆరాధనకు వాళ్ళ ఆరాధనకు ఎంత తేడా ఉంది. మనం చాలా సర్కమ్స్టెన్సెస్లో ఆగిపోతాము. ఆరాధించలేకపోతున్నాను, ఆ ఆరాధనకి, ప్రార్థనకి రావాలని ఏం అనిపించట్లేదు. ఎందుకు అనిపించట్లేదు? ఏం బాగలేదు? ఏదో అలాగనేసి ఒక మాట నాకు చాలా బాధ అనిపించింది. మీకు తెలియదు పాస్టర్ గారు ఎంత బాధ ఉంటుంది తెలుసా? మీకు తెలియదు పాస్టర్ గారు అంటారు. మాకు తెలుస్తుంది. ఎందుకు మాకు బాధ రాదు ఏంటి? వస్తాయి. అలాంటి పనికిమాల వాటి కోసం బాధపడం అంతే. ఎవరో ఏదో అనేస్తే వాటి కోసం బాధపడిపోము. ఆమె ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం ఏమో బాధపడం. దెబ్బలు కొట్టినోలే బాధపడలేదు, వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. నడ్డి మీద అంతా వీపంతా కూడా చీల్చేసాయి కొరడా దెబ్బలు. వాళ్ళు ప్రభుని కీర్తిస్తున్నారు. మీరేం చేయలేరు? మనసు ఏం బాగలేదు. ప్రియదేవుని బిడ్డలారా, మన కిరీటాలన్నీ కూడా దేవుని పాదాల చెంత పెట్టి ప్రభువుకి చెప్పాలి. ప్రభువా నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడు అని తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట
వేశారట. 5వ అధ్యాయం చూడండి, నేను ముగించడానికి వస్తాను. 11వ వచనం. మరియు నేను చూడగా, 11వ వచనం, 5:11 మీరు ఇక్కడ చూడండి, అక్కడ ఉంటాయి. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. పరలోకములో ఎంతమంది ఉన్నారట? దేవదూతల సమూహం ఎంత ఉంది? కోట్ల కొలదిగా ఉందట. హల్లెలూయా. మనం ఒక్కొక్కసారి పై విషయాలు చూడాలి, పరలోక విషయాలు. భూమినే చూస్తుంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనకేం అర్థమవుదు. పరలోకంలో కోట్ల కొలది దేవదూతలు ఉన్నారట. వాళ్ళందరూ ఏం చేస్తున్నారట? వారు 12వ వచనం, వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనరుగుడు అని గొప్ప స్వరముతో చెప్పుచుండది. హల్లెలూయా. పరలోకములో కోట్లాది దూతలు ఏం చేస్తున్నారంట? దేవుని ఆరాధిస్తున్నారు. ఏమనంటే గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమయు స్తోత్రము పొందనరుగుడు అని గొప్ప స్వరముతో చెప్పుచుండది. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును మహిమయు ఘనతయు మహిమయును ప్రభావమును యుగములు కలుగును గాక అని చెప్పుట. ఇప్పుడు పరలోకంలో ఉన్నవి ఉన్నాయి, భూలోకమందు ఉన్నవి ఉన్నాయి, భూమి కిందన సముద్రములోనున్న సృష్టం అంతా ఏం చేస్తుందట? హల్లెలూయా. 48వ కీర్తనలో కూడా మీరు చూస్తే సృష్టి అంతా కూడా దేవుని ఎలాగ ఆరాధిస్తుందో అక్కడ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, 148వ కీర్తన, 48 కాదు, ఇప్పుడు ఎవరు తీయద్దు కనుక. ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టిలో ఉన్నవన్నీ కూడా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైనటువంటి దేవునికి ఏం చేస్తున్నాయట? గొర్రెపిల్లకును స్తోత్రము మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగా కానీ చెప్పుట వింటిని. 14వ వచనము. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. పరలోకంలో గొప్ప ఆరాధన జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు పౌలు శీలలు ఏం ఆరాధిస్తున్నారు? ఒక వ్యక్తి అనారోగ్యంలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ఆర్థిక ఇబ్బందులో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి అవమానంలో ఉన్నప్పుడు, ఎవరైనా అవమానించినప్పుడు ఆ వ్యక్తి కండిషన్ ఎలాగుంటుంది? వయసులో పెద్దవాళ్ళు వారి బట్టలు తీసి వారి వస్త్రం లాగివేసి వారిని కొట్టారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మనం మామూలుగా అయితే ఏం చేయాలి? వాళ్ళకి ఓదార్పు యాత్రకి వెళ్ళాలి. ఏ యాత్రకి వెళ్ళాలి? ఓదార్పు యాత్రకి వెళ్ళాలి. అలాగే ఎవరైనా అలాంటి పరిస్థితులు ఉంటే మనం ఏం చేయాలి? ఓదార్పు యాత్రకి వెళ్ళాలి. మీకు విషయం తెలుసా? ఇందాక లాస్ట్లో చదివాం కదా, ఏం మాట తెలుసా? అపోస్తల కార్యములు 16 లాస్ట్ మాట చూడండి. వారు చెరసాల నుండి వెలుపలకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడి సహోదరులను చూచి ఆదరించి. ఎవరు ఆదరించాలి? ఎవరు ఆదరించాలి? మామూలుగా చెప్పండి, ఎవరు ఆదరించాలి? చాలామందికి ఉన్న సమస్య ఏంటి తెలుసా? మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు లేరండి. మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు లేరండి. చాలామందికి ఇంకా మమ్మల్ని పట్టించుకునేవారు లేరండి. ఇప్పుడు ఎవరు ఆదరించారు ఇక్కడ చెప్పండి? చెరసాల్లో ఉండి దెబ్బలు తిని బయటకు వచ్చిన వాళ్ళు వచ్చి ఏం చేశారట? సహోదరులు ఏం చేశారు? ఆదరించారు. స్పిరిచువాలిటీ ఏంటో తెలుసా? మనం ఇతరులను ఆదరించాలి. ఆమె ఆత్మీయంగా మనం ఎదుగుతున్న కొద్దీ మనం ఇతరులను ఏం చేయాలి? ఆదరించాలి. కనుక వీళ్ళు కీర్తనలు పాడుతుంటే ఏం జరిగింది అక్కడ? ఖైదీలు 2 విషయాలకు అలా ఆశ్చర్యపోయారు. ఏంటంటే, ఇంత దెబ్బలు తిని లోనకొచ్చిన వాళ్ళు ఎందుకు పాటలు పాడుతున్నారు? హల్లెలూయా. ఎందుకు పాటలు పాడుతున్నారు? వారు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఏం ప్రార్థన చేసి ఉంటారు? కీర్తన అంటే చెప్పాం ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు, ప్రభువా మమ్మల్ని క్షేమముగా జైల్లోకి తీసుకొచ్చావు, ప్రభువా క్షేమముగా ఏంటి మాకు మంచి రూమ్ ఇచ్చావు ప్రభు. ఒకసారి
ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రయాణం అంతా చేసి మళ్ళీ రూమ్కి వెళ్తే, ప్రభా చల్లగా ఉంది, ఈ ఎండకి మంచి రూమ్ ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు, దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఇప్పుడు వాళ్ళు ప్రభా మంచి ఏసీ రూమ్ వచ్చి ఇచ్చావు ప్రభా, చక్కగా కాళ్ళు ఎక్కడ కదలకుండా మమ్మల్ని బొండలు వేసి బిగించారు. ఇంకా వాళ్ళకి ఆహారం లేదు, ఆహారం తినలేదు, వాళ్ళు ఆహారం కూడా పెట్టలేదు. వాళ్ళు పాటలు పాడుతున్నారు. వాళ్ళు ఎందుకు పాడుతున్నారంటే దేవునిగా ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. మన సిచ్యువేషన్స్ ఏవి కూడా దేవుని ఆరాధించటానికి మనల్ని ఏం చేయకూడదు, ఆపకూడదు. ఐ వర్షిప్ గాడ్ బికాస్ ఆఫ్ గాడ్, బికాస్ ఆఫ్ ద గ్లోరీ, ద బ్యూటీ, ద స్ప్లెండర్, ద పర్ఫెక్షన్ ఆఫ్ హిమ్. ఆయన పరిపూర్ణతను బట్టి, ఆయన సౌందర్యాన్ని బట్టి నేను ఆయనను ఆరాధిస్తున్నాను. మనం అలాంటి ఆరాధనలోనికి రావాలి. ఖైదీలు వింటున్నారు, ఆశ్చర్యపోతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తుంటారు వాళ్ళు? జస్ట్ మీరుంటే ఏం ప్రార్థన చేస్తారు? ఎవరైనా ఒక మంచి మాట చెప్పండి. మనము ఆ సిచ్యువేషన్లో నేనుంటే ఏం ప్రార్థన చేస్తాను, మీరుంటే ఏం ప్రార్థన చేస్తారు? మనం రోజు ప్రార్థన చేసుకుంటాం కదా. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో, ఆ ఖైదీల్లో మీరుండి ఆ లోన్ ఉంటే మీరు ఏమని ప్రార్థన చేస్తారు చెప్పండి? నొప్పి తగ్గాలి ముందు, ఆకలి, పడుకోవడానికి అవ్వట్లేదు, ఇంకేంటి పొద్దున్న మనల్ని చంపేస్తారో తెలీదు, ఉంచుతారో తెలీదు. ఏం ప్రార్థన చేసుకోవాలి ఇప్పుడు? ఏమని ప్రార్థన చేసి ఉంటారు? పౌలు ఒకసారి సముద్రంలో వెళ్తున్నప్పుడు, అపోస్తల కార్యములు 26వ అధ్యాయంలో ఉంటుంది. మీరు ఎవరు తీయద్దు, అలా వినండి, చాలు, టైం అయిపోయింది, చెప్పేస్తాను. అలా ఎవరితో ఫోన్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు దేవుని వెళ్ళారా, ఆ యొక్క సముద్రంలో వెళ్తున్నప్పుడు ఏమైంది? అందరూ కూడా తుఫాన్లో ఏమయ్యారు? చిక్కుకుపోయినప్పుడు ప్రభు ఒక మాట చెప్పారు వాళ్ళతో, ఈ ఓడలో ప్రయాణం చేస్తున్న వాళ్ళందరినీ నీకు నేను అప్పగించాను అన్నాడు. 276 మంది ఉంటారు వాళ్ళు. ఎంతమంది ఉన్నారు? 276 మంది ఉన్నారు. ప్రభు ఏమన్నారు అక్కడ? మీకు అది చూపిస్తేనే కానీ అర్థం అవ్వదు. చూడండి, 27వ అధ్యాయము అపోస్తల కార్యములు 24వ వచనం. నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. 36 చూడండి, 37. ఓడలో ఉన్న మేమందరము 270. ఇప్పుడు పౌలుకి అప్పగించానన్నాడంటే అర్థం ఏంటి? పౌలుకి అప్పగించానన్నాడంటే అర్థం ఏంటి? వాళ్ళందరూ కూడా రక్షణ పొందుతారు. పౌలు వెళ్తున్నటువంటి ఓడలో, ఆ ఓడ చాలా ఇబ్బందికి గురైంది, అది మునిగిపోయే పరిస్థితి వచ్చింది, తుఫాన్ వచ్చింది. దేవుడు అంటున్నాడు, ఆ ఓడలో ఉన్న వారందరినీ నేను నీకు అప్పగించాను. ఎంతమంది? 276 మంది. ఇక్కడ ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉండాలి, పౌలు ఏమని ప్రార్థన చేసి ఉంటాడంటే, ప్రియ దేవుని ఖచ్చితంగా ఈ ఖైదీలందరినీ రక్షించు ప్రభువా. ఏమని చేసి ఉంటాడు? ఈ ఖైదీలందరినీ రక్షించు, ఈ జైలు అధికారిని కూడా రక్షించు. మన ప్రార్థన పరలోకం తెరవబడి దేవుడు వచ్చేయాలంటే ఇలాంటి ప్రార్థన చేయాలి. మనం ఒకే ఒక ప్రార్థన తెలుసు, ఏంటి? కాపాడు, ఏంటి? సహాయం చేయి. ఇదే ప్రార్థన మనకు వచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను, పౌలు ఆ ఖైదీలందరి కోసం కూడా వారు ప్రార్థించారు. ఈ ఖైదీలు, ఈ రాత్రి మేము ఉంటాము, మరలా ఎక్కడికి వెళ్తామో తెలీదు, మేము వచ్చినటువంటి ఈ సమయంలో ఈ ఖైదీలందరూ కూడా రక్షించబడాలి. ఈ ఖైదీలందరూ ఏమవ్వాలి? రక్షణ పొందాలి. జైలు అధికారి ఏమవ్వాలి? మేము మరలా వెళ్ళిపోతాము, మేమేమవ్వాలి? ఇంకొక విషయం తెలుసా, వాళ్ళు ఏ మాత్రం నెగిటివ్ థింకింగ్లోనికి వెళ్ళలేదు. దేవా, నువ్వే కదా ఇక్కడికి పంపించావు. ఎక్కడికి పంపించావు? ఆసియాకి వెళ్ళనవ్వలేదు, బితూనియాకి వెళ్ళనవ్వలేదు,
ఇంకో ప్రాంతానికి వెళ్తే అక్కడ ఉండడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోమన్నా మమ్మల్ని? మాసిదోనియాకి తీసుకొచ్చావు, ఫిలిప్పీ ప్రాంతానికి తీసుకొచ్చావు, నువ్వే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు. అక్కడ నుంచి చెరసాలకు ఎవరు తీసుకొచ్చారు? హలో, చెరసాలకు ఎవరు తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చాడు? చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ రక్షించడానికి తీసుకొచ్చాడు. ఆమె చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ కూడా రక్షించడానికి. మొన్న ఒక ఎఫ్ఎంపిపి మిషనరీ ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఉత్తరప్రదేశ్లో జరిగిందో చెన్నైలో జరిగిందో తెలియదు. యాక్చువల్గా అతను ఉన్న వ్యక్తి ఎవరంటే చెన్నైలో ఒక రాజకీయ ప్రముఖుడు అనుకుంటాను, బాగా చదువుకున్న వ్యక్తి. అతను చెరసాల్లో వేయడం జరిగింది. ఏ మిషనరీస్ అయితే చెరసాల్లో ఉన్నారో ఆయన్ని ప్రభు దగ్గర నడిపించారట. హల్లెలూయా. ఆ వ్యక్తి తర్వాత బయటకు వచ్చిన తర్వాత దేవునికి ఆ పేర్లు అవి నేను నోట్ చేసుకోలేదు, మేబీ ఆ బుక్స్ వస్తే మీకు తెలిస్తే. రమ్యరాజు గారని ఆయన చెప్పారు. మీరు దేవుని బిడ్డలారా, దేవుడు మనం ఎక్కడికి వెళ్తున్నా అక్కడ ఆత్మను రక్షిస్తాడు. మనం ఏం ప్రార్థన చేస్తే ఆత్మను రక్షిస్తాడు? మీరు ఏం ఆరాధన చేస్తే దేవుడు వస్తాడు? ఇప్పుడు దేవుని బిడ్డలారా, నాకు మంచి ఇల్లు ఇచ్చావు ప్రభువా, నాకు అన్నీ ఇచ్చావు ప్రభువా, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి మీరు పడుకుంటే పరలోకం మీకోసం తెరవబడదు. ప్రతికూల పరిస్థితుల్లో వారు దేవుణ్ణి ఏం చేశారు? ఈరోజు మీ జీవితాల్లో మీకు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయేమో, దేవునిగా ఆరాధించండి. ఆయన వేల్పులలో అతని వంటి వాడెవడును, నీ వంటి వాడెవడును లేడు. వేల్పులలో పరిశుద్ధమనీయుడా, అద్భుతమైన పూజ్యుడా, నీ వంటి వాడెవడు? యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే. వేల్పులలోని సముడెవడు? పరిశుద్ధ మహనీయుడా, అద్భుతమైన పూజ్యుడా, నీ వంటి అద్భుతమైన పూజ్యుడా, నీ వంటి వాడెవడు? యెహోవాను గానము. యుద్ధశూరు యెహోవా, నా బలము నా గానము. ఈ మాట చెప్తాము. యుద్ధశూరు యెహోవా, నా బలము నా గానము. నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడు. ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, యెహోవాను గానము. నీ మహిమాతిశయమునా కోపాగ్ని రగులా చేసి, నీ మహిమాతిశయమునా కోపాగ్ని రగులా చేసి, చేతవలి దయించెదవు. నీపై లేచు వారిని చేతవలి దయించెదవు. నీపై వారిని చేతవలి దయించెదవు. ఆమేన్. మీరు అయిపోయింది అనుకున్నారా? అమలే.
ఆ పాట గుర్తొచ్చి పాడాను. ప్రైజ్ ది లార్డ్. కూర్చో. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు జరిగింది అసలు విషయం. మీరు అసలు చెప్పకుండా మీరు ఇంత వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. సమయం నేను లేట్గా వస్తాను అక్కడ చెప్పాను, కంగారు పడకండి. అప్పుడు 26వ వచనం, అకస్మాత్తుగా భూకంపం వచ్చిందట. హల్లెలూయా. ఏం జరిగింది? అకస్మాత్తుగా భూకంపం వచ్చిందట. ఏ భూకంపం అంటే నాశనం చేసే భూకంపం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ భూకంపమైనా వస్తే నాశనం అవుతుంది. ఏమవుతుంది? నాశనం అవుతుంది. ఎన్నో ఇల్లు కూలిపోతాయి, ఎంతోమంది మరణిస్తారు, ఎంతో ప్రమాదాలు జరుగుతాయి. ఇక్కడ ప్రమాదం జరిగే భూకంపం రాలేదు. అక్కడ చేస్తున్నటువంటి ఆరాధన, అక్కడ చేస్తున్నటువంటి ప్రార్థన మామూలు ప్రార్థన కాదు. అది మామూలు ఆరాధన కాదు. అది దేవుని ఆత్మ చెప్తుంది, మీరు మామూలు ఆరాధన చేస్తే ఇలాంటివి చూడలేరు. మీరు మీ లెవెల్ మార్చుకోండి. మీరు ఇలాంటి కార్యాలు చూడాలంటే మీ ఆరాధన మారాలి, మీ ప్రార్థన మారాలి. ఇది ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో అలాంటి కార్యం చూడాలంటే యువర్ వర్షిప్, యువర్ ప్రేయర్ మార్చుకో. భూకంపం వస్తుంది. చెరసాల పునాదులు అదిరాయి, తలుపులు తెరుచుకున్నాయి. ఈ మూయబడిపోయి అనుకున్న తలుపులన్నీ కూడా దేవుడు తెరుస్తాడు. మనుషులకు నష్టం రాదు, ప్రాణ నష్టం రాదు, భయం రాదు. మూయబడిపోయిన తలుపులు తెరవబడ్డాయి. అందరి బంధకాలు కూడా, ఈ ఖైదీలు పారిపోలేదు. ఎందుకో తెలుసా? బంధకాలు తీయాలంటే ఎవరు తీయాలి? జైలర్ వచ్చి మళ్ళీ తాళంతో ఏం చేయాలి? వాళ్ళు బంధకాలు విడిపోయాయి. వాళ్ళు ప్రార్థనలు విన్నారు, పౌలు శీలలు చేస్తున్న పాటలు విన్నారు, పాటలు విన్నారు. మా చేతుల్లోంచి బంధకాలు మనుషుడు కాదు, ఒక దైవము విడిపించిందని వారికి అర్థమైపోయింది. చెరసాల అధికారి వచ్చాడు, అందరూ పడుకున్నాడు. ఏం చేశాడు? ఎందుకు పొడి చేసుకోవాలనుకున్నాడంటే కాపలా కావాల్సిన వ్యక్తి ఏం చేశాడు? మేల్కొని ఉంది కదా, ఏం చేశాడు? అందరూ వెళ్ళిపోయారు అనుకొని ఇంకా ఎందుకంటే అందరూ వెళ్ళిపోతే ఇతను చంపేస్తారు కదా, పొడుచుకుందాం అనుకున్నాడు. పౌలు అంటున్నాడు, నువ్వు ఏ హాని చేసుకునవద్దు. మేమందరము ఖైదీలు మారిపోయారండి. ఖైదీలు కూడా పారిపోవట్లే. హల్లెలూయా. ఖైదీలు ఏమవ్వలేదు, పారిపోలేదు. వాళ్ళు కూడా మారిపోయారు. రాత్రి ఆ ప్రార్థన, ఆ ఆరాధన ఖైదీలు మార్చేసింది. మన ప్రార్థన, మన ఆరాధన. ఖైదీలు అంటే ఎలాంటి వాళ్ళు? ఖైదీలు అంటే ఇక్కడ పౌలు శీలలే పరిశుద్ధులు, వాళ్ళందరూ జనరల్ ఖైదీలే. నేరస్తులు వాళ్ళు, మేబీ వ్యభిచారులు, నరహంతకులు, ఎవరినో చంపిన వాళ్ళు, ఎవరినో ఏదో దొంగలించిన వాళ్ళు. పరిశుద్ధులు ఇక్కడ ఉన్నారు. ఒక ఇద్దరు అట్మాస్ఫియర్ మార్చారు వాళ్ళు. మనం చేసే ప్రార్థన, మనం చేసే ఆరాధన చెరసాలలో రక్షణార్థముగా మారిపోవాలి. హల్లెలూయా. దేవుడు ఆసియాకు వెళ్ళనివ్వకుండా ఇక్కడికి పంపించాడు. ఇక్కడి నుంచి చెరసాలను పంపించాడు. బహుశా ఎంతమంది అక్కడ ఖైదీలు ఉన్నారో తెలీదు. ఆ ఖైదీలందరినీ రక్షించడానికి పౌలు శీలను లోనకు పంపించాడు. ఖైదీలను మాత్రమే కాదు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చెరసాల అధికారిని, వారిని కూడా రక్షించడానికి అక్కడికి పంపించాడు. దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తే మనం అనుకోని ప్రాంతాలకు నడిపిస్తాడు. కానీ ఎక్కడికి వెళ్తున్నా రక్షణ కార్యం దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. అక్కడ వాళ్ళు చేసిన ఆరాధన, పరలోకం తెరవబడింది. దేవుడు అక్కడ ఉండలేకపోయాడు. అలాంటి ఆరాధన బహుశా ఎక్కడ కూడా జరగలేదేమో, ఎప్పుడు కూడా భూమి మీద జరగలేదేమో మనం చేసే ఆరాధన. అర్థమవుతుందా? పిల్లలు అప్పుడే నీళ్ళు తాగుతారు కొంతమంది. ఆరాధన జరుగుతుంటే ఏం తాగుతుంటారు? నీళ్ళు తాగుతుంటారు. ఆరాధన జరుగుతుంటే మీరేం చేస్తుంటారో మీకు తెలుసు. దేవునిగా ఆరాధించగలిగితే ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. Psalm 67లో మనం మాట చూస్తాం. ప్రజలు దేవునిగా ఆరాధిస్తే
దేవుడు అద్భుతాలు చేయగలడు. దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చి చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలను మార్చాడు. బంధకాలు తెగిపోయి, చెరసాల తలుపులు తెరిచిపోయి ఆశ్చర్యపోతున్నారు ఖైదీలందరూ కూడా. ఇది దైవ శక్తి. ఆమేన్. వీళ్ళు సేవిస్తున్నటువంటి దేవుడు సజీవుడైనటువంటి దేవుడని వాళ్ళు కూడా ఆరాధించగలిగారు. ఆమేన్. కనుక మనం చేసే ఆరాధన, మనం చేసే ప్రార్థనలు దయచేసి మార్చుకుందాం. దేనికో చింతకాయలు రాలమంటారు, దేనికి నాకు గుర్తు రావట్లేదు అమ్మా. మంత్రాలు చింతకాయలా? మనం చేసే ప్రార్థనలు కూడా చింతకాయలు కూడా రాలో. ఇక్కడ ప్రార్థనకు ఏమైపోయింది? చెరసాలలో పునాదులు అదిరిపోయాయి. ఏమీ కూలిపోలేదు. కూలిపోతే తెలిసి చచ్చిపోతారు కదా. ఓన్లీ ఏమైంది? చైన్లు తెగిపోయాయి, తలుపులు తెరిచిపోయాయి. ప్రజలు, మన దేవుడు ఇప్పటికీ కూడా ఆ కార్యాలు చేయగలడు. ఇప్పటికీ కూడా చేయగలడు. మనము చెరసాల్లో ఉన్నప్పటికీ, ఏ బంధకాల్లో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ప్రార్థనలు మనం చేయగలిగితే ప్రభువా ఆత్మల రక్షణ పొందాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమవ్వాలి? రక్షణ పొందాలి. మనం చిన్న మాటకి మాట్లాడను. ఏమో వాళ్ళతో మాట్లాడమండి. తలిపేసి ఎవరితో? పక్కింటూ మాట్లాడరు. తలిపేసి పక్కింటూ మాట్లాడరు, పలకరించరు. చింతకాయలు ఎక్కడ రాలుతాయి? ప్రార్థన ఎంత? ప్రార్థన లాగి 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 సాగేసి ఎంత చుట్టూ, మళ్ళీ భూమి తన చుట్టూ తానే, మరి మన చుట్టే మొత్తం మన ప్రార్థన అంతా. ఆరోగ్యం, మహాభాగ్యం, చెవు నొప్పి, కాలు నొప్పి, కడుపు నొప్పి, ఉద్యోగం. ఈ ప్రార్థనకి ఏం జరుగుతుంది? పరలోకం నుంచి దేవుడు రావాలి అంటే, దేవుని బిడ్డలారా, ఆత్మల కొరకైన భారం ఉండాలి. ఆ దెబ్బలతో దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకుంటాడు అక్కడ? ఆయన వచ్చేసాడు. హల్లెలూయా. దేవుడు వచ్చి అద్భుతం చేశాడు. ఆమె కళ్ళు మూసుకుందాం అందరం కూడా. మన జీవితాల్లో మన ప్రార్థన మార్చుకుందాము, మన ఆరాధన మార్చుకుందాము. నువ్వు ఆరాధించగలిగితే, అలాగ ఆరాధించగలిగితే పరలోకము దేవుడు తెరుస్తాడు.